హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. సో, మీరందరూ కూడా బాగుండాలని జెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో అయితే 3, 4 డేస్ బ్యాక్ వీడియో అనమాట. అయితే అప్పటి వీడియో అయితే ఈరోజు షేర్ చేస్తున్నానండి. సో, ఇంకా ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. అయితే మార్నింగ్ వ్లాగు, ఈవినింగ్ వ్లాగు 2 ఉన్నాయి. కానీ కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతదని చెప్పేసి సో, మార్నింగ్ వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. సో, అయితే మార్నింగ్ వ్లాగ్ ఎట్లుంటదో ప్రతి ఒక్కరికైతే తెలుసు కదండీ. సో, మార్నింగ్ హడావిడిగా ఉంటదనమాట. సో, అందులోనూ ఇంకా మా అత్తమ్మకి ఆపరేషన్ అయింది కాబట్టి సో, తనని, ఇంట్లో పిల్లల్ని, పనులు, షాపు, ఇంకా పొలం సైడ్ గూడా వెళ్తూ ఉన్నామండి. సో, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలంటే ఎంత టైం మనకు అవసరమో, ఎంత టైం పడుతుందో, అసలెంత బిజీ లైఫ్ ఉంటదో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చనమాట. సో, వీడియో అయితే చాలా చాలా బావుంటదండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకైతే చూసేయండి. మీరు గనక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే గనక కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా లైక్ కూడా చేయండి. సో, మన ఛానల్‌లో చాలామంది వ్యూవర్స్ అయితే చూస్తూ ఉంటారు. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారండి. సో, ప్లీజ్ మర్చిపోకుండా తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్‌తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తదనమాట. అయితే నేనైతే ముందుగా ఏం చేస్తున్నానంటే సో, నిన్నటి గిన్నెలుంటే అవన్నీ కడిగేస్తున్నానండి. సో, చాలా అంటే చాలా హడావిడిగా ఉంటదండి మార్నింగ్ అయితే. ఇంకా నేను ఈ పనులు మాక్సిమం నైటే చేసుకుంటాను. మీరందరికైతే తెలుసు కదా! కానీ ఈసారైతే అంటే చలికాలం అయితే స్టార్ట్ అయింది కదండీ! ఎంత చలి పెడుతుందంటే అసలు పనులు చేసుకోవాలంటేనే ఏడుపొచ్చేస్తుందనమాట. ఇంక అందుకే వేడి వేడిగా అన్నం తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఉంటుందనమాట నైట్ అయితే. ఇంక అందుకేనండి సో, మార్నింగ్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా గిన్నెలైతే కడిగి పెట్టుకోలేదనమాట. సో, ఒక్కొక్కసారయితే 2 రోజుల గిన్నెలు గూడా ఉండిపోతున్నాయండి. సో, అంతగా పనులు అంటే కొంచెం ఎక్స్‌ట్రా పనులు యాడ్ అవుతున్నాయన్నమాట. సో, అందుకేనండి నా వీలుని బట్టి నేను ఆ పనులనేది చేసుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువనే ఉన్నాయండి గిన్నెలైతే. సో, అవన్నీ కడిగేస్తున్నాననమాట. సో, ఇదెప్పుడు చేశానంటే మార్నింగే బయట ఊడ్చేసానండి. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి కొంచెం ఫాస్ట్‌గా గిన్నెలు కడిగేస్తున్నాననమాట. ఎందుకంటే నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే పిల్లలకి పూరి చేద్దామని చెప్పేసి పిండి అయితే నానబెట్టేసానండి పక్కనైతే. సో, ఆ పిండి నానేంత వరకు ఈ గిన్నెలు కడగడం అయితే అయిపోతది కదా అని చెప్పేసి నేనైతే గిన్నెలైతే కడిగేస్తున్నాననమాట. ఇంకా అదయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఫాస్ట్‌గా పూరి చేద్దాం. అభికైతే టైం అయిపోతదని చెప్పేసి ఓన్లీ వాడి కోసమే ఒక 3, 4 పూరీస్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఏంటంటే దానిపైన కర్రీ వచ్చేసి క్యాబేజీ కర్రీ అయితే చేశానండి. చాలా చాలా బావుంటదండి. క్యాబేజీ విత్ పూరి సూపర్‌గా ఉంటదనమాట. చాలామందికి ఓన్లీ ఆలుగడ్డతో తినడం మాత్రమే అలవాటు చేసుకుంటూ ఉంటారండి. కానీ పూరి అంటే వెజ్జు, నాన్ వెజ్జు ప్రతి ఒక్కటి మనం తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటదనమాట. అయితే ఈరోజు వచ్చేసి నేను క్యాబేజీ కర్రీ వండాను కాబట్టి దానిపైన పూరి బానే ఉంటది గదా! డైలీ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, దోస, వడ అవి నార్మల్ కామనే అనమాట. సో, ఆయిల్ ఐటెమ్స్ అయితే మాక్సిమం నేను చెయ్యనండి. సో, డీప్ ఫ్రై ఐటెమ్స్ అనేది ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను కాబట్టి సో, పూరి చేద్దామని చెప్పేసి ఈసారికైతే చేస్తున్నాననమాట. అందులోనూ మేము పూరి అనేది ఎప్పుడో ఒకసారి చేసుకుంటా ఉంటామండి. అసలు మాక్సిమం 3, 4 మంత్స్ వరకైతే చేసుకోమండి నాకు తెలిసి అయితే. ఎప్పుడన్నా సడన్‌గా గుర్తొస్తే మాత్రమే చేసుకోవడం తప్ప, ఇంకా ఎప్పుడు పడితే అప్పుడైతే చేసుకోమనమాట. ఎందుకంటే డీప్ ఫ్రై ఐటెమ్స్ అయితే చాలా తక్కువ చేస్తూ ఉంటానండి. సో, ఇంకా పిల్లలు కొంచెం తింటారు గదా! రొటీన్‌గా అవి మాత్రమే తింటున్నారు. ఇంకా ఇడ్లీ, దోస కామన్ గదా! సో, పూరి చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్‌గా మా అభికి ఒకసారి అభి కోసం చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే అభి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రీతుని పంపించాలి కాబట్టి రీతు కోసం ఒక 3, 4 అలా చేసి వాళ్ళనైతే ఫస్ట్ వాళ్ళని పంపించేసానండి. ఇంకా ఒక సైడ్ అయితే అన్నం ఆల్రెడీ చేసేసాను.
చేసేసాను. ఇంకా అది లంచ్‌లోకి అన్నము, క్యాబేజీ ఇదొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కనమాట. అయితే పిల్లల్ని పంపించిన తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు వేడివేడిగా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను అభి కోసం చేసి పంపించేసానండి. ఆల్రెడీ వాడికి తినబెట్టేసి. ఇంకా నెక్స్ట్ అయితే రీతు కోసం కూడా సేమ్ ఇదే 3, 4 పూరీస్ అట్లా చేసేసి పంపించేసాననమాట. ఆ తర్వాత ఇంకా పొలం సైడ్ వెళ్ళాలి కాబట్టి అంటే వరి కోపిచ్చామండి. సో, మేము కూడా వెళ్ళామనమాట. సో, షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి. సో, ఈసారైతే అమ్మ వాళ్ళందరూ వచ్చారనమాట. ఏంటంటే మిషను కొంచెం అంటే చేను లోపల కొంచెం తడి తడిగా ఉండడంతో లోపలికి మిషన్ దిగదు కాబట్టి అది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటదనమాట. సో, అంటే బురదలో మిషన్ దింపితే మాత్రం దాని లోపలే ఉండిపోతదండి. సో, దానివల్ల ఇంకా మేమే వెళ్ళి ఆ వరినైతే కోసే ప్రాసెస్ అయితే చేశామనమాట. అంటే ఇంకా సరదాగా హ్యాపీగా చేసేసి వచ్చేసామండి. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా చెయ్యం కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి అలా చేసేసామనమాట. సో, టైంకి అమ్మ వాళ్ళు, చెల్లెలు వాళ్ళు, వాళ్ళ హస్బెండు అందరూ ఉండడంతో ఇంకా మాకు చాలా సేఫ్ అయిపోయిందండి. సో, అట్లా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇంకా ఒక 2 మెంబర్స్‌ని బయట వాళ్ళని తీసుకొనైతే ఆ పని అనేది చేసేసామనమాట. అయితే ఒడ్లయితే బయట ఎండలో ఒక 3, 4 డేస్ ఆరబెట్టాలి గదండీ! సో, అందుకే ఎండకేసేసామనమాట. అవి ఎట్లున్నాయో మళ్ళీ చూసి రావాలి గాబట్టి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి తొందరగా పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే అత్తమ్మ కోసము, ఇంకా మా ఆయన కోసం అయితే పూరీలైతే వాళ్ళ కోసం వేసి ఇచ్చేసానండి. వాళ్ళైతే తింటూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే ఆలోపు నా కోసం గూడా కొన్ని పూరీలు చేసేసి, ఇంకా నేను గూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఫాస్ట్‌గా నేను మా ఆయనైతే అక్కడికి వెళ్ళేసి ఇంకా ఒక 1 అవర్ అట్లా అక్కడికి అయితే దీన్నైతే కొంచెం ఫ్రీగా ఎండబెట్టేస్తే కొంచెం ఫాస్ట్‌గా ఎండిపోతది గదండీ! సో, అందుకే ఇట్లా కొంచెం నేను మా ఆయన ఇద్దరం చేసేసి ఇంకా తొందరగా షాప్‌కైతే వెళ్ళిపోయానండి. సో, నెక్స్ట్ ఈవినింగ్ వ్లాగ్ ఎట్లుంటదో చూపిస్తా. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.